యేసుక్రీస్తు ప్రభు అరణ్యంలో నుంచి వచ్చి లూకాసు వార్త 4:18 ఒక మాట అంటాడు, చదవదు కానీ ప్రభు సువార్తను ప్రకటించడానికి దేవుడు నన్ను పంపించి ఉన్నాడు అని అక్కడ ఒక మాట ఏమన్నది, గుడ్డి వారికి చూపు కలుగు చేయటానికి. హల్లెలూయా. ఎవరికి? చేపైకెత్తి చెప్పండి. ఫిజికల్ బ్లైండ్నెస్ కాదు, స్పిరిచువల్ బ్లైండ్నెస్, ఆత్మ సంబంధమైన గుడ్డితనం. ఎందుకంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ వచనంలో చూస్తే యుగ సంబంధమైన దేవత అనేకుల మనోనేత్రములను గుడ్డితనంలోకి తీసుకొని వెళ్ళింది. యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధాత్మ దేవుని గురించి వివరిస్తున్నప్పుడు యోహాను సువార్త 16వ వచనంలో ఏమంటాడంటే, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సర్వసత్యములోనికి నడిపిస్తాడు. చప్పట్లు కొట్టాలంతా. సత్యంలోని కాదు, సర్వసత్యంలోకి నడిపిస్తాడు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ హోలీ స్పిరిట్. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ కంఫర్టర్. సంఘాన్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు. సర్వసత్యంలోకి నువ్వు నడిపించబడ్డప్పుడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:8-9 వచనంలో ఏవి సత్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి ఖ్యాతి కలిగినవో you will easily judge. నేను ఇది చెయ్యొచ్చా చెయ్యొద్దా, నేను వెళ్ళొచ్చా వెళ్ళొద్దా, నేను మాట్లాడొచ్చా మాట్లాడొద్దా, పర్ఫెక్ట్గా క్రిస్టల్ క్లియర్గా పరిశుద్ధాత్మ దేవుడిని నడిపిస్తాడు. ప్లీజ్, లేకపోతే we will be easily deceived by devil. సింపుల్గా వాడు మోసం చేసేస్తాడు మనల్ని. హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు చెప్పటానికి కారణం ఏంటంటే, ఈ ఈస్టర్ సందర్భంగా అపోస్తుల కార్యంలో ఎవ్వరు ఈస్టర్ జరుపుకోలే. ఆ మత్తులో నుంచి రండి బయటికి. యేసుక్రీస్తు ప్రభు మరణించి తిరిగి లేచిన తర్వాత అపోస్తుల జీవితంలో ఎవ్వరు కూడా ఈస్టర్ జరుపుకోలే. ఒక్క వ్యక్తి లేపి చూపెట్టండి జరుపుకున్నట్టు. ఎక్కడ గుడ్ ఫ్రైడే జరుపుకోలే, ఎక్కడ ఈస్టర్ జరుపుకోలే, ఎక్కడ క్రిస్మస్ జరుపుకోలే. హల్లెలూయా. అంటే వారు జరుపుకోలేదంటే యేసయ్య లెగలేదనా? 100% లేచిండు. ఆయన మరణించిండు, తిరిగి లేచిండు. కానీ ఐ డోంట్ వాంట్ టు క్రియేట్ ఎ కాంట్రవర్సీ హియర్. జరుపుకుంటున్నవారు అని కాదు నేను చెప్పేది. నేను కానీ ఈ ఈస్టర్ అయినా గుడ్ ఫ్రైడే అయినా జరుపుకోవాలా, కానీ అది మనకు విగ్రహం కావద్దు. అది విగ్రహం కావద్దు మనకి. ఎందుకు జరుపుకోవాలా? యేసయ్య చనిపోయాడు, లేచిండు, జస్ట్ సింపుల్, అంతే. దాని గురించి నీవు స్ట్రెయిన్ తీసుకొని అవసరంలే. ఎందుకంటారా? అపోస్తులు ఎవ్వరు ఈస్టర్ జరుపుకోలే. అపోస్తులు ఎవ్వరు కూడా గుడ్ ఫ్రైడే జరుపుకోలే. పౌలా ఎక్కడున్నావు? నేను కొరింథీలో ఉన్నా. ఫిలిప్ ఎక్కడున్నాడు? సమరయాలో ఉన్నాడు. నీకు దగ్గరనేనా? దగ్గరనే. తోమా ఎక్కడున్నాడు? తోమా ఇంచుమించు అక్కడ ఉండొచ్చు. ఒక పని చేస్తావా? సంథింగ్ ఆర్ ది అదర్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసేస్తే మనం అందరం క్రిస్మస్కి కలుసుకుందాం. కొట్టాలనా వద్దా అర్థం కావట్లే వాళ్ళకి, చెప్పట్లు. మనమందరం ఈసారి క్రిస్మస్కి మీరంతా ఇక్కడనే యెరూషలేములో మనం కలుసుకుందాం అన్నారా ఎవరైనా? వాళ్ళ పిచ్చి సువార్త ప్రకటించాలంతే. ఒక విషయం చెప్పాలా, మనకి సంవత్సరానికి ఒకసారి ఈస్టర్, వారికి ప్రతిరోజు ఈస్టరే. చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు కొట్టాలా. అది మనకి సంవత్సరానికి ఒకసారి ఈస్టర్, వాళ్ళకి ప్రతి సండే పునరుద్ధాన దినమే. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. ప్రతిరోజు ఇంటింటా కూడుకొని కూర్చున్నారు. ఎందుకు ఇంటింటా కూడుకొనిచున్నారు? ఎంజాయ్ చేయటానికి కాదు, ఈస్టర్ సెలబ్రేషన్. చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టాలా. ప్రతి ఆదివారం సమాజ మందిరంలో కూడుకుంటున్నారు. కారణం, we must celebrate Easter. ప్రతి నోటిలో నుంచి వస్తున్న మాట, ఇదిగో ఆ జీవాధిపతిని మీరు చంపినారు, ఆయన
సమాధిని జయించి మూడవ దినమున ఈస్ రైజన్ ఫ్రమ్ ద డెడ్. చప్పట్లు కొట్టాలా? ఆ పని చేసినారు. హల్లెలూయా. అంటే నేను మిమ్మల్ని డిస్కరేజ్ చేయటలే, మిమ్మల్ని అప్సెట్ చేయటలే. ఇక ఈరోజు ఈస్టర్ అయిపోయింది కదా, క్రిస్మస్ కోసం రేపు మార్నింగ్ నుంచే షాపింగ్ స్టార్ట్ అవుతుంది. ఇక డిసెంబర్ క్రిస్మస్ కోసం ఇస్త్రీలు స్టార్ట్ అయిపోతాయి ఇప్పటి నుంచి. ఏదో పెద్ద ప్రాజెక్ట్ అది. అంతే, ఇక క్రిస్మస్ అయిపోయింది. క్రిస్మస్ తర్వాత గుడ్ ఫ్రైడే, గుడ్ ఫ్రైడే తర్వాత ఈస్టర్, మరలా ఈస్టర్ తర్వాత క్రిస్మస్. ఎంతకాలం ఈ మైకం, ఎంతకాలం ఈ పిచ్చి, ఎంతకాలం ఈ యొక్క ఇదే అనుభవంలో ఉండాలి మనం. ఒకవేళ ఈరోజు దాకా ట్రెడిషనల్గా నీవు గుడ్ ఫ్రైడే జరుపుకున్నావు, ప్లీజ్ ఐ లవ్ యూ మానేసేయండి అవన్నీ. ట్రెడిషనల్గా ఈస్టర్ జరుపుకున్నావు, ట్రెడిషనల్గా క్రిస్మస్ జరుపుకున్నావు, ప్లీజ్ ఐ లవ్ యూ వద్దు. ఆ గుడ్డితనం వద్దిక. జరుపుకోవద్దని అంటలే, దానికి ఒక మీనింగ్ ఉండాలా జరుపుకుంటే. అది మనకు ఒక విగ్రహము కావద్దు. అది మనకి ఒక ప్రత్యక్షతనిచ్చే ఒక ప్రత్యక్షత వలె ఉండాలి. చప్పట్లు కొట్టండి అంతా.